ఆయన తీర ప్రాంత తహసీల్దార్, మండల మెజిస్ట్రేట్. ప్రజలకు న్యాయం చేయటం ఆయన విధుల్లో ఒకటి. అయితే అలాంటి వ్యక్తికి కామంతో కళ్ళు మూసుకుపోయాయి. తన కింద స్థాయి ఉద్యోగిని లైంగికంగా వేధించసాగాడు. తన కోరిక తీరిస్తే కోరింది ఇస్తానంటూ ప్రలోభ పెడుతున్నాడు. లేకపోతే ఎక్కడా పని చేయలేవంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం బరితెగించాడు. మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి పడక గదిలో నగ్నంగా పడుకుని తన కోరిక తీర్చాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి వ్యవహారం చూసిన మహిళా ఉద్యోగి తల్లిలో ఆవేదన, ఆవేశం ఉప్పొంగింది. చీపురుతో బడిత పూజ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భద్రత కరువైంది. కార్మికుల నుంచి అధికారిని వరకు కీచకుల నుంచి లైంగిక వేధింపులు తప్పటం లేదు. వారిపై లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం అమల్లోకి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతుంది. ఇందుకు తిరుపతి జిల్లాలో బుధవారం జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. తీర ప్రాంతానికి చెందిన ఓ మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఓ ప్రబుద్ధుడు తన కింది స్థాయిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని తన కోరిక తీర్చాలంటూ దాదాపు ఏడాది నుంచి వేధిస్తున్నాడు. తీర ప్రాంతానికి చెందిన ఓ తహసీల్దార్ దారుణానికి ఒడిగట్టాడు. నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళా వీఆర్ఓను ఏడాదిగా వేధిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేశారు. అదే అవకాశంగా మార్చుకున్న సదరు తహసీల్దార్ ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. మానసికంగా, లైంగికంగా వేధించటం ప్రారంభించాడు. మీ ఇంటికొస్తా, కోడికూర వండి పెడతావా, అడిగిందిస్తావా అంటూ వేధించసాగాడు. కొన్నిసార్లు ఇంకా రెచ్చిపోయి ఇంటి దగ్గరకు వచ్చాను, మీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడా అంటూ ఫోన్ చేసి అడిగేవాడు. మీ ఆయన లేనప్పుడు చెప్తావా, నేనొస్తా అంటూ మెసేజ్లు చేసేవాడు. ఇంటికొచ్చి దుస్తులు విప్పేసి ఈ క్రమంలోనే సదరు తహసీల్దార్లో ఉన్న కామాంధుడు రెచ్చిపోయాడు. బుధవారం నేరుగా సదరు మహిళా ఉద్యోగిని ఇంటికి వెళ్ళాడు. గదిలోకి వెళ్లి దుస్తులు విప్పేసి నగ్నంగా పడుకుని తన కోరిక తీర్చాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని నుంచి తప్పించుకున్న ఉద్యోగి బయటకు పరుగులు తీసింది. అది గమనించిన ఉద్యోగి తల్లి చేతికి పని చెప్పింది. చీపు తీసుకుని కామాంధ తహసీల్దార్కు బడిత పూజ చేసింది. విషయం తెలుసుకుని స్థానికులు సైతం అక్కడికి చేరుకోగా వారిపై సైతం తహసీల్దార్ దాడికి దిగాడు. తహసీల్దార్ నుంచి వస్తున్న వేధింపులను గురించి సదరు మహిళా వీఆర్ఓ తన తల్లికి చెప్పుకొని విలపించింది. తన భర్తకు తెలిస్తే తన పరిస్థితి ఏంటనే ఆవేదనతో తన పరిస్థితి గురించి తల్లికి వివరించింది. తరచూ తహసీల్దార్ వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నాడని విలపించింది. తాను ఈ టార్చర్ని భరించలేనని చెప్పుకుని రోధించింది. ఘటనపై బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయిందన్నారు. తన బిడ్డ పడుతున్న బాధ ఎవరూ పడొద్దని విలపించారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్న ఇలాంటి కామాంధులు, పురుగులకు కఠిన శిక్ష విధించాలని వేడుకుంది. ఏడాది నుంచి తన బిడ్డ ప్రతిరోజు నరకం చూస్తోందన్నారు. సదరు తహసీల్దార్ గతేడాది నుంచి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఏడాది నుంచి తాను ఎదుర్కొంటున్న పరిస్థితులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు తెలిపింది. కామాంధ తహసీల్దార్ గతంలో ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు అవార్డు దక్కింది. మహిళా ఉద్యోగులపై తహసీల్దార్ వేధింపులకు పాల్పడటం కొత్తేం కాదని పలువురు ఆరోపించారు. సామాజిక అవమానానికి భయపడి చాలా మంది తాము ఎదుర్కొంటున్న వేధింపులను బయట పెట్టేందుకు భయపడ్డారని సమాచారం. ఈయన గతంలో పనిచేసిన ప్రదేశాల్లో కూడా మహిళా ఉద్యోగులను వేధించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పూర్తి వివరాలు, బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.